చేయాలి? ఇలా క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఒక తెలుగుదేశం నాయకుడికి సంబంధించిన ఇంట్లో తండ్రికి ఆల్రెడీ వస్తే ఇప్పుడు కొడుక్కో కూతురుకో ఎట్లా ఇచ్చుకోవాలి? ఇవే తీసుకెళ్ళి ఒకే ఇంట్లో రెండో పేరు చెప్పి మూడో పేరు చెప్పి అంతే. అందుకోసం క్యాన్సిలేషన్ వైపుకి వెళ్తుండాలి. అందుకోసం ఈ వార్తలు రాస్తుండాలి. అందుకోసం ఎంక్వైరీ అయ్యి ఉండాలి. టిట్కో ఇళ్ళు తీసుకోలేదుగా మరి. టిట్కో ఇళ్ళు అప్పుడు ఏం చెప్పారు? 20 లక్షలు ఇళ్ళు ఇచ్చామన్నారు. ఫైనల్గా మొన్ననే ఏం చెప్పారు? 3.5 లక్షలు. 5.5 అనుకున్నాం, 3.5 బిగిన్ చేసాం, 80,000 లైన్లోకి తెచ్చాం. అది కూడా ఒకటే ఇవ్వాల. తర్వాత జగన్ వచ్చాక ఇస్తే ఎవడు వెళ్ళట్లా. పేదల ఇళ్ళు, పేదల విషయంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, సఫిషియెంట్గా బాధ్యతగా ఉంటే పేదోడు వెళ్తాడు. లేదంటే ఫ్రీగా ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిదే, గవర్నమెంట్ స్కూల్ లాంటిదే. అంతే. అంటే మెయిన్ మౌలిక సదుపాయాలు ఇచ్చినా కూడా వెళ్ళరండి. ఇది ఎట్టుంటుందంటే సింపుల్, ఇప్పుడు వాళ్ళకు వచ్చేటప్పటికి లాంగ్ ఎక్కడో ఉంటుంది, వీళ్ళు ఎక్కడో పాకేసుకుని ఉంటారు, లేదా ఎక్కడో అదుకుంటుండి ఉంటారు. ఇచ్చారు, వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. చాలా మంది 50,000కి ₹1,00,000కి అమ్మేసుకున్నారు క్లియర్గా. వాటి అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. దానికి వాల్యూ తెలియదు. వాల్యూ శుభ్రంగా వాళ్ళు ఉండేలాగా చేయగలగాల గవర్నమెంట్. పేదవాడిని అలా చేయలేవు వీళ్ళు. ఇప్పుడు మీకు బెజవాడ కానీ, వైజాగ్ కానీ, తిరుపతి కానీ ఇట్లాంటి చోట్ల ముందు పేదల కోసం ఇచ్చినవి ఇవాళ మధ్యతరగతి కాలనీలేని. ఇప్పుడు మీరు విజయవాడ సింగనగర్ చూశారు కదా, సింగనగర్ వంతెన దాటిన అన్ని పేదోళ్ళు ఇళ్ళే. ఒకప్పుడు మొదటి